మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంజలి మరణం ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకి డిక్లేర్ చేయడం జరిగిందండి హాస్పిటల్ యాజమాన్యం. ఇన్ని రోజులుగా 23వ తారీఖున జరిగింది ఈ విషయం. ఈ రోజు వరకు కూడా చాలా నరకం అనుభవించింది ఆ అమ్మాయి. చాలా క్షోభకు గురైంది. ఆమెను టార్చర్ పెట్టి ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా పిల్లకి న్యాయం జరగాలంటే ఏం చేయగలరండి? మ్యాక్సిమం ఇటువంటి విషయం ఇంకొకరికి జరగకోకుండా, ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకోకుండా చూడండి. ఇది ఒకటే ఆ పిల్లకి చేయగలిగిన న్యాయం. రోజు తెల్లవారుజామున నాగాంజలి చనిపోయినట్టు హాస్పిటల్ యాజమాన్యం నిర్ధారించింది. నాకు వరుసకి చెల్లెలవుతుంది. ఈ ఇన్సిడెంట్ గత వారం ఆదివారం జరిగినప్పుడు మాకు తెలిసింది. చాలా బాధపడ్డాం. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక, ఒక హాస్పిటల్లో ఆ తల్లిదండ్రులు పడిన క్షోభ అవ్వచ్చు, ఆ అమ్మాయి ఆత్మహత్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు. సో అందులో హాస్పిటల్లో ఎవరైనా ఒక ట్రీట్మెంట్కి వెళ్తారు, హాస్పిటల్ వైద్యులు కూడా దేవుడితో సమానం అంటారు. కానీ అలాంటి దైవ సమానం అని మనం భావించే సొసైటీలో అనుకుంటున్నాము. అలాంటి వ్యక్తులు ఇలాంటి కామాదుల దాకా తయారవ్వటం అది చాలా విచారకరం. తోటి మహిళల్ని ఇలా చేయటం, అలాగే ఎవరైతే తన వద్దకు ప్రాక్టీస్ కోసం వచ్చారో అలాంటి వ్యక్తులు వాళ్ళ ప్రోద్బలం పక్కన వాళ్ళ ఎవరైతే అంటే మిగతా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కడో నుంచి పాపం వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకుని అమ్మాయిని ఇన్ని సంవత్సరాలు చదివించుకుని 13 సంవత్సరాల తర్వాత లేక పుట్టిన ఏకైక సంతానం అమ్మాయి. సో అలాంటి అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుని ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనే దృక్పథంతో, ఒక ఆశయంతో అమ్మాయిని చదివించడం జరిగింది. చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు అంటే తన అయితే చాలా మెరిట్ స్టూడెంట్ అండి. ఎందుకంటే పేరెంట్స్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు ఎంత కష్టపడి అమ్మాయిని చదివిస్తున్నారు అనేది అమ్మాయికి బలంగా నాటుకుపోయింది. సో ఆ అమ్మాయి కూడా ఏదో సాధించాలి, సో సాధించి వాళ్ళ ఫ్యామిలీకి అవ్వచ్చు, వాళ్ళ ఊరికి కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనే దృక్పథంతో చదివింది. కాకపోతే ఇక్కడ ఉన్న సొసైటీలో ఇలాగా అంటే కామ్గా ఒక మెరిట్ స్టూడెంట్ ఎంతైతే హైయెస్ట్ చేయాలో ఎక్స్పెక్ట్ చేసిన దానితో కంపేర్ చేస్తే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏది అమ్మాయిల్ని ఇలా చేశాడు అని చూసాము. అలాంటిది రియల్ లైఫ్లో జరిగింది. సో మేమైతే చాలా జీర్ణించుకోలేకపోయాం. ఇది ఏంటంటే ఒక సమాజంలో సిగ్గుపడాల్సింది. ఎందుకంటే మేము ఈ 11 రోజుల నుంచి అమ్మాయి పడిన డైలీ వెళ్ళి చూసేవాళ్ళం. ఆ అమ్మాయి ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే ఆ అమ్మాయి పడిన క్షోభ అవ్వచ్చు, మనం మాటల్లో వర్ణించలేం. ట్రీట్మెంట్ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ట్రీట్మెంట్ అంటే ఒకటేనండి, జరిగిన 2 రోజులు కూడా యాజమాన్యం నుంచి అయితే సరైన స్పందన లేదనేది వాళ్ళ బంధువులు అవ్వచ్చు, మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు అర్థమైంది. ఎప్పుడైతే కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు ఆ పేరెంట్స్కి కొంచెం ఒక నమ్మకం వచ్చింది. అదైతే మేము చూసాం. కానీ ఆల్రెడీ ఏదైతే అమ్మాయి పాయిజన్ తీసుకుందో ఇంజెక్షను, ఆ డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు బ్రెయిన్ అనేది కంప్లీట్గా డెడ్ అయింది అని. కానీ మళ్ళీ తర్వాత అది కొంతవరకు పనిచేస్తుంది, కొంతవరకు పని చేయట్లేదు అనేది కొంచెం అనుమానాస్పదంగా కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ గవర్నమెంట్ దృష్ట్యా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందో అది ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పలేదు అని జరగడం జరిగింది. కాకపోతే నిన్న తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకి అమ్మాయి చనిపోయినట్టు నిర్ధారించారు. సో ఇది మార్నింగ్ 8 గంటల ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి గారు అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ పోస్ట్మార్టంకి తీసుకురావడం జరిగింది. సో మేము కూడా మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి హాస్పిటల్కి చేరుకున్నాం. సో వాళ్ళ బాధ అయితే కనుక వర్ణించడం, ఇలాంటి కామాంధుడిని, ఇలాంటి నీచుడిని అసలు కూడా ఈ సమాజంలో బతకడానికైతే అర్హుడు కాదు. ఇలాంటి వాడికి గవర్నమెంట్ తరఫున న్యాయం జరగాలి. గవర్నమెంట్ నుంచి వాడికి కఠినంగా శిక్ష పడి ఉరి శిక్ష లాంటిది వాడికి వేసి, అలాంటి ఎటువంటి అంటే మిగతా మహిళలకి ఎటువంటి హానికరం జరగకుండా ఇలాంటి వ్యక్తులకైతే బుద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. సో ఇటువంటి నీచులను కనుక వదిలేస్తే, బయట సమాజంలో వదిలేస్తే అటు గవర్నమెంట్ని కూడా మేము నమ్మడానికి వీల్లేదు. సో ఇది కన్ఫర్మ్గా శిక్ష పడాలి. శిక్ష పడి ఆ శిక్ష ఎలా ఉండాలంటే కనుక వేరే వాడు అమ్మాయిని ఇలా చేస్తే ఇది అవుతుందిరా అనే భయంకరమైన శిక్ష ఉండేలాగా జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం.